మై ఛానల్ ఎవరు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ కలిసి చాలా రోజుల నుంచి అడుగుతాను అనమాట, అక్క పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూపించండి అని. సో తన కోసం అలాగే మీ అందరి కోసం కూడా పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నీర్ బిర్యానీకి ఏం కావాలో చూపిస్తాను, వచ్చేసేయండి. పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ అండి, తర్వాత లైన్గా చూపిస్తాను అన్నీ, పుదీనా, కొత్తిమీర, తర్వాత పన్నీర్, తర్వాత చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కసూరి మేతి, ఆనియన్స్ అండి బిర్యానీలోకి, తర్వాత టొమాటోలు రైతాలోకి, తర్వాత బఠానీ బిర్యానీలోకి, తర్వాత పెరుగు, నిమ్మకాయ. బిర్యానీ 2 సెట్స్ తీసుకోవాలండి. ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో సెట్ కూడా వేసుకోవచ్చు. ధనియా పౌడర్, తర్వాత బ్లాక్ పెప్పర్, మిరియాల పౌడర్, షాహీ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి, తర్వాత గరం మసాలా, తర్వాత జెర్సీ కర్డ్ తీసుకున్నాను నేను. మీరు మామూలుగా ఇంట్లో ఉన్న పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇవి కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ముందు ఏమేమి మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే, బాస్మతి రైస్ నేను ఇది 1 kg తీసుకున్నానండి. సో ఈ 1 kg వేసేసుకుంటున్నాను అనమాట. ఇది మేమైతే బాస్మతి రైస్ మొత్తం అదే కింద యూస్ చేయమండి, కొంచెం ప్లెయిన్ రైస్ కూడా నేను వేస్తాను. ఎందుకంటే ఓన్లీ బాస్మతి రైస్ అంటే కూడా తినరు అనమాట పిల్లలు. సో ఇందులో 4 cups బాస్మతి రైస్, తర్వాత 1 cup నార్మల్ రైస్ వేస్తున్నాను నేను. కావాలంటే ఇంకొక కప్ కూడా వేసుకోవచ్చండి, ఇంకొక కప్ రైస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి 2 cups అంటే 4 cups బాస్మతి రైస్, తర్వాత 2 cups నార్మల్ రైస్ వేసానండి నేను. వేసి దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఒకసారి వాష్ చేసుకుని వాటర్ పోసుకొని ఒక 1/2 hour నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ మనము ముందుగానే బాగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది దేనికి యూస్ చేసుకుంటామో నేను మీకు చూపిస్తాను ప్రాసెస్ అప్పుడు, ఓకేనా? బియ్యం అది నానబెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ చూద్దాము. ఇలా దీన్ని నానబెట్టుకోవాలండి. ఒక 1/2 hour నానబెట్టుకున్నాక ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి, అదొక 1/2 hour నానాలి. రైస్ నానబెట్టుకున్నాం కదా, ఒక 1/2 hour నానాలి. నేను ఇందాక వాటిలో ఇంగ్రీడియంట్స్లో పసుపు, కారం, ఉప్పు, నూనె చెప్పలేదు, ఎందుకంటే అవి కామన్గా యూజ్ చేస్తాం కాబట్టి. కారం, ఉప్పు, పసుపు. సో ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? కారం మీకు సరిపడినంత వేసుకోండి. నేను పన్నీర్ 200 grams మొత్తం 400 grams తీసుకున్నానండి. కారం వేసుకుంటున్నాను నేను ఫస్ట్ పన్నీర్లో. నేనైతే 2 spoons వేసానండి కారం, ఎందుకంటే రైస్ నేను 1.5 kg పెట్టాను కాబట్టి అంత వేసుకున్నాను అనమాట. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు కూడా 2 spoons వేసుకున్నాను. మరి కలుపుతారా? తర్వాత ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ 1.5 spoon వేసుకున్నాను అనమాట. కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా కూడా 2 spoons యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి అండి, ఇది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెము లైట్గా వేసుకోవచ్చు అండి, అది ఎంత వేసుకోవాలన్నది మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. తర్వాత గ్రీన్ పీస్, వెనక్కి జరగం మసాలా. తర్వాత టమాటో మనం పీసెస్ చేసుకున్నాం కదా, అలాగే పన్నీర్లో కలిపేసుకోవాలి. లేదంటే కూడా మీరు వీటిని స్మాష్ చేసుకుని మిక్స్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సో టమాటో పీసెస్ అయితే వేసేస్తున్నాను.
కావాల్సిన మట్టుకు వేసుకోవాలండి. టొమాటో మనకి ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి, తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర, తర్వాత కావలసినంత పుదీనా. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంది చూపిస్తాను. కుక్కర్ మూతతేమ్మా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి పీసెస్ విరగకుండా. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని ఎందులో యూజ్ చేస్తాం ఏంటి ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఈ 2 సెట్స్లో మొత్తం అన్నీ ఇలా సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలండి. సెపరేట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఏ కలర్ కావాలంటే అది. నేనైతే ఈ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట. దీన్ని కూడా ఒక కప్లో కొంచెం వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. అది ఎప్పుడు యూస్ చేస్తామన్నది నేను మీకు చూపిస్తాను. ఉంచేసామమ్మా. ఓకే, కలర్ ఇలా చేసుకుని పెట్టుకోవాలండి వాటర్లో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి ఇది ఎలా యూజ్ చేస్తామన్నది నేను మీకు చూపిస్తాను. పన్నీర్ని మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఏం చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు రైస్ కుక్ అవ్వగానే రైస్ని కొంచెమే కుక్ చేసుకోవాలండి. మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, నేను ఆల్రెడీ ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టేశాను దాన్ని. అది అవుతుందన్నమాట. ఆ రైస్ అయిన తర్వాత దాన్ని మనము ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ రైస్ అది ఉడుకుతుంది కదండి. రైస్ ఉడికేలోపు మనం ఏం చేసుకోవాలంటే నేను ఈ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నాను బిర్యానీ. సో ఇప్పుడు ఈ గిన్నెలో మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కావాల్సినంత వేసుకోవచ్చండి. ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది అనమాట. అంటే మామూలుగా జనరల్గా 3-4 స్పూన్స్ వేస్తారు. నేను ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసాను. అలాగే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే లవంగాలు నేను వేస్తున్నానండి. తర్వాత యాలకులు. లవంగాలు యాలకులు వేసినప్పుడు ఏంటంటే వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి, లేదంటే అవి చిట్లిపోతాయి అన్నమాట. లవంగాలు యాలకులు వేగుతున్నాయి కదా. ఇందులో ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, ఇవి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కంప్లీట్ బిర్యానీకి సామాన్లు మొత్తం 2 సెట్స్ కలిపి వేసేస్తున్నాను నేను. ఇది వేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు అండి, 2 సెట్స్ బిర్యానీ ఆకు అనమాట. ఇది కూడా వేసేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా.
ఇంకా మిగిలింది కూడా వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలంటే నేను మీకు చెప్తాను క్లియర్గా. ఫస్ట్ వేసి వేసుకుంటున్నాం కదా. తర్వాత మిరపకాయలు, తర్వాత ఇందాక కసూరి మెతి చెప్పాను కదండి. ఇది మామూలుగా కర్రీస్లోకి అయితే మనం ఎక్కువ వేసుకుంటాం, బిర్యానీలో కాబట్టి లైట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇది వేస్తున్నాను అనమాట. చాలా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు దానికి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలంటే బిర్యానీ మసాలా ఉంటుందండి, ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఇది నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అంటే కొంచెం నేను రైస్ వచ్చేసి 1.5 పెట్టాను కాబట్టి అన్ని స్పూన్స్ పడతాయి నాకైతే. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బిర్యానీలోకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇందాక పన్నీర్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు కొంచెమే వేసుకున్నాం, అది పన్నీర్ ముక్కలకి అంటడానికి వేసుకున్నాం మనము. ఇప్పుడు వేసుకునే సరిపోవడానికి అనమాట. సో ఇప్పుడు నేను అది వేస్తున్నానండి. కొంచెం ఉప్పు తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైతే ప్రాబ్లం కదా. మీరు వాటర్ కొంచెం మరిగేటప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోలేదు అని అనిపిస్తే అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే ముందే వేసుకుంటే మళ్ళీ ఎక్కువైతే కష్టం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ మరిగేలోపు మనం ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నాం కదా, అది మనం తీసుకుని ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు కొంచెం చూసుకుందాం అన్నమాట. సాల్ట్ అయితే సరిపోయిందండి కరెక్ట్గానే. కొంచెం మనకి నీళ్ళల్లోకి ఉప్పుగానే తగులుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ అది చూసుకున్నాం కదా, నిమ్మకాయ పిండుకోవాలండి ఇందులో. అప్పుడు రైస్ మనకి మంచిగా పొడి బాగా వస్తుంది అన్నమాట, టేస్టీగా. సో నేను కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి వాటర్ మరుగుతోంది కదా. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు రైస్ ఇలా అయింది కదా. మనం ఇందాక వాటర్ ఇక్కడ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో రైస్ని ఇలా తీసుకుని మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఇంకా కొంచెం ఉడకాలండి, మనకి మొత్తం ఉడకలేదు, రైస్ లైట్గానే ఉడికింది. సో అందుకని ఇందులో రైస్ వేసుకుంటూ మధ్యలో మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్లు కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ కొంచెం రైస్ వేసేసుకోండి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి రైస్ని. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఇలా వేసుకోవాలి. అలా మొత్తం రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలండి, అది ప్రాసెస్. తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను. లేయర్స్ వేస్తున్నాం కదండి. ఇప్పుడు పైన లేయర్లో మనం ఈ ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట మొత్తం. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. మొత్తం వేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను మీకు.
ఇదిగోనండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికేలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము దించేసుకుందామండి. దించేసుకున్నాక అవుట్లుక్ ఎలా ఉంది అన్నది చెప్తాను. లుక్ అయితే ఇలా ఉందన్నమాట బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. ఒకసారి మనం కింద నుంచి కలుపుకోవాలండి. పన్నీర్ పీసెస్ అవి ఇట్లా ఉందన్నమాట. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. సూపర్ ఉందండి. పన్నీర్ బిర్యానీ, అందులోకి షోర్వా, సలాన్ కర్రీ అంటారు కదండి, ఇది సలాన్ కర్రీ చేస్తానన్నమాట. తర్వాత ఉల్లి చట్నీ మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్.